పత్రికా విలేకరులు, సోషల్ మీడియా వాళ్ళకి, ఇక్కడ మనతో కూడా ఉండే విలేజ్ పెద్దలు, నాయకులు, టీడీపీ పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున అందరికీ ఏంటంటే నా నమస్కారములు. ఇవాళ వెడలూరు మండలంలో అలగానపాడు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఇంటింటికి గడప గడపకి తిరిగాము. ఇది మన పుచ్చలపల్లి సుందరయ్య గారు పుట్టిన ఊరు. ఇది ఆయన్ని ఇవాళ అదే చదువుతా ఉన్నాను. ఆయన గురించి బ్రీఫ్గా కూడా ఆయన కామ్రేడ్ టీఎస్ అని ఆ రోజుల్లో గర్వంగా పిలుచుకునేవాళ్ళు అనమాట. ఆయన గురించి చెప్పాలంటే అంతా ఇంత కాదు. ధర్మం అనేది ప్లస్ ఆ రోజుల్లో ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే ఆయన రెవల్యూషనరీ లీడర్ అని చెప్తారు ఆయన. ఎందుకనంటే ఆ రోజుల్లో ఒక స్వేచ్ఛ అనేదాన్ని అణిచివేతబడిన రోజుల్లో, ఆ రోజుల్లో పావర్టీని ఖచ్చితంగా అణిచేస్తున్నారు. ఆ రోజుల్లో అలాంటి రోజుల్లో ఏంటంటే వాళ్ళ కోసం పోరాడాడు. బలహీన వర్గాలకి ఏంటంటే వాళ్ళ కోసం పోరాడి వాళ్ళ రైట్స్ కోసం ఏంటంటే ఆయన ముందర తీసుకొని పోయిన రోజుల్లో ఆయన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కూడా అయినట్టున్నారు. అలాంటి ఊర్లో ఎంపీగా అయినట్టున్నారు. సో అదనమాట ఆయన గురించి ఒక మాటలో చెప్పాలనంటే ఆయన పుట్టిన ఊరిలోనే ఈ స్థితి కనిపిస్తూ ఉంది. రోడ్ల పరంగా కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, ఇప్పుడు మనకి శ్మశానానికి పోయే రోడ్డు ఒకటి ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఈ పల్లెలో ప్రతి ఒక్కరూ అదే మార్గాన పోవాలని చెప్తా ఉన్నారు. అది పొలానికి పోయినా కూడా అదే మార్గాన పోవాలన్నమాట. ఆ రోడ్డు వేయమని కోరినా కూడా ఇంతవరకు అది జరగలేదని చెప్తా ఉన్నారు. డ్రింకింగ్ వాటర్ సమస్య అయితే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటేనయ్యా, అవతల పార్టీ వాళ్ళు అదే ఒకటే పద్ధతిలో ఏంటంటే పెత్తందారులు అని మాట్లాడుతూ ఉన్నారు. పెత్తందారులు అని అంటే ఇక్కడ ఎంతమందికి మీలో ఉండే వాళ్ళకి దాని గురించి అర్థము తెలుసో తెలీదో నాకు తెలియదు. కానీ ఇవాళ వీడియోలో చూస్తూ ఉంటే 1970s 1970 సంవత్సరంలోనే ఎన్టీ రామారావు గారు ఒక సినిమా తీస్తున్నారు. పెత్తందారులు అనే టైటిల్తోనే ఒక సినిమా తీస్తున్నారు. అది చూడండి ఒకసారి. దాని అర్థం ఏందో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు అవతల పార్టీలో ఉన్నారు చూసారా, వాళ్ళ తండ్రి గారు కూడా ఒకానొక టైంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. వాళ్ళు సినిమాలో చూడండి ఒకసారి చెప్తాడు ఆయన, పాట రూపంలో చెప్తాడు ఎన్టీ రామారావు గారు ఆ రూమ్లో. ఆ పాటలో దేశంలో ఉండే సంపద దేశంలో ఉండే ప్రజలకి చిక్కాలి. అందరికీ ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండాలి. అది అసలు సిసలైన పరిపాలన. ఇక్కడ ఏమవుతా ఉందంటే ఒక ఊరిలో తవ్వుకుంటూ ఎత్తుకొని పోతూ ఉన్నారు. సరే, ఆ ఊరిలో పోయి అడిగాను, అయ్యా మీకు ఏమన్నా దాంట్లో వచ్చే లాభం మీకు ఏమన్నా కొంత ఇస్తూ ఉన్నారా? సో ఊరు బాగయ్యేదానికి. లేదు సార్, మాకు చెప్పకుండా ఏంటంటే రాత్రుల్లో ఎప్పుడు ఏంటంటే ఎత్తుకొని పోతూ ఉన్నారు. మేము దానికి అడ్డుపడినాము, అడిగితే ఏంటంటే ఎత్తుకొని పోయి జైల్లో వేస్తూ ఉన్నారు, కాళ్ళు ఎరగొడతా ఉన్నారు. ఇదే పద్ధతిలో జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలకి ఇదే పద్ధతిలో జరుగుతూ ఉంది. సో ఇప్పుడు దాని అర్థం ఇప్పుడు లాస్ట్కి 5 సంవత్సరాలకి ఎట్లా వచ్చేస్తున్నాము? కేవలం ఒకే ఒక వ్యక్తి పరిపాలించడం మొదలు పెడితే మిగతా మంత్రిమండలి మొత్తం ఫుల్ స్టాప్కి వచ్చేసింది అనుకోండి. వాళ్ళ నిర్ణయాలు ఏమి లేవు. వాళ్ళు ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేని పరిస్థితి, ప్రజా సమస్యలు తెలుసుకోలేని పరిస్థితి, ప్రజా సమస్యల మీద పోరాడలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఏ ప్రభుత్వం నడిచినా కూడా దాన్నే పెత్తందారితత్వం అంటారు. నాకు తెలిసి ఏంటంటే అంతే కదా, నాకు తెలిసి అది. ఇటు పక్క చూసారా, అదే మీరు తెలుగుదేశం హయాంలో ఏంటంటే ప్రతి ఒక్కటి ఏదైనా కూడా కానీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగానే చేశారు. అది మైనింగ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్క్స్ కావచ్చు, ఏదైనా కూడా కానీ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ కానీ ఏదైనా కూడా కానీ చట్టానికి పద్ధతిగానే జరిగింది అది. కానీ ఇప్పుడు అది జరగడం లేదు. ఈసారి దయతలిచి నేను చెప్పేదల్లా ఒకటే ఒక మాట, మన ఊరు వాడ ప్లస్ ఇప్పుడు జరుగుతూ ఉండే అరాచకాలు ఇవన్నీ కూడా అరికట్టాలంటే వచ్చే 20 రోజుల్లో సరైన మార్గం తీసుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన సతీమణి ప్రశాంతమ్మ గారు మనకు కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉంది. ఇద్దరిని గెలిపించుకోండి, చెరొక ఓటు, మనిషికి 2 ఓట్లు వేసి. అదే విధానంగా మన పక్క ఊర్లలో కూడా బంధుమిత్రులు, వాళ్ళ స్నేహితులు ఎవరున్నా కూడా కానీ